ఇల్లు కొనాలనుకునే వారికి గుణపాఠం. సాహితీ ఇన్ఫ్రా యజమాని బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో మధ్యతరగతి ప్రజల రక్తం పీల్చారు. 1500 కోట్ల రూపాయల వసూలు చేసి అందరికీ హ్యాండ్ ఇచ్చారు. ఈ మోసగాడిని ఇంతకుముందే పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ బెయిల్పై బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బులు కోల్పోయిన వారందరికీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి రాలేదు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని సొంతిల్లు సమకూర్చుకోవాలనుకున్న వారి ఆశలను ఆసరాగా చేసుకుని ఈ సాహితీ యజమాని బూదాటి లక్ష్మీనారాయణ 1500 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అమీన్పూర్తో పాటు కొంపల్లిలోని హైరైజ్ అపార్ట్మెంట్లు కడతానని ఫ్రీలాన్స్ ఆఫర్లు భారీగా ఇచ్చాడు. బ్యాంక్ లోన్లు లేకుండా డబ్బులు కట్టిన వారికి అతి తక్కువ రేటుకే ప్లాట్లు కేటాయిస్తానని 100 కోట్లు వసూలు చేశాడు. 3 ఏళ్లు గడిచినా కనీసం నిర్మాణం ప్రారంభించలేదు. సరికదా, ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో అందరికీ చూపించిన స్థలాన్ని సైతం అమ్మేసేశాడు. రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో ఎంతో డిమాండ్ ఉన్న టీటీడీ బోర్డు సభ్యుడి పదవి కూడా పొందాడు. స్కామ్ బయటపడిన తర్వాత రాజీనామా చేశాడు. బాధితులు పోలీస్ కేసు పెట్టడం మాత్రమే చేయగలుగుతున్నారు, కానీ మోసగాళ్లు మాత్రం కొన్ని రోజులు జైల్లో ఉండి తాపీగా బయటకు వస్తున్నారు. కష్టార్జితం పోగొట్టుకున్న బాధితులు అన్యాయం అయిపోతున్నారు. వారి కష్టార్జితం అంతా రియల్ ఎస్టేట్ మోసగాళ్ల చేతిలో పోసి ఆవిరి చేసుకుంటున్నారు. సాహితీ ఇన్ఫ్రా సంస్థ నిర్వాహకులు చేసిన మోసాలు ఇల్లు కొనాలనుకునే వారికి ఇప్పుడు కనువిప్పు కలిగిస్తున్నాయి. ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాయి.